ఏ అభిగా ఏదిరా ఎక్కడికి వెళ్తాండవరా? కడపకే. కడపక? ఎందుకో? ఎందుక పండగ జరుగుతుందిరా కడపలో. మహానాడు పండుగ, తెలుగుదేశం పండుగ, తెలుగుదేశం సైనికుల పండుగ జరుగుతుందిరా. మహానాడు కార్యక్రమం జరుగుతుంది, అందుకే వెళ్తున్నా. మా కడప? మీ కడప అదే? మాదే కడప. మీద కడప? అవునులే. సరేగానే నీ చీనీ చెట్లు ఎట్లుండే? బ్రహ్మాండంగా ఉంది. పంట పచ్చగా కాయలతో ఇంతంత లావు. అసలు బ్రహ్మాండంగా పంట వేసిన దానికి రాబడి 20 లక్షలు వచ్చింది. బా వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ మామ. మీ తాత ఎట్లున్నాడా? మా తాత ఊర్లో వాళ్ళు వీళ్ళు కొట్లాడుతుంటే మధ్యస్థానికి మధ్యలో దూరినాడు అంతే. ఇద్దరు మా తాతను వేసేసినారు, చచ్చిపోయినాడు కదా. గతంలో మీరు నెత్తురు పారిస్తే మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం నీళ్లు పారించి అభివృద్ధి చేస్తుందిరా. అవునా కాదా? అవునవును. మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు గతంలో తెలుగు గంగకు నీళ్లు ఇస్తూ రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే ఇప్పుడు గాలేరు నగరి ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నగరి వరకు నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అపర భగీరథుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. సరేగానే ఇప్పుడు జిల్లాలో రోడ్లు ఎట్టున్నాయి? రోడ్లు అర్థం మారిగా ఉంది. అసలు అసలు విమానంలో పోయినట్టుంది. ఎక్కడ ఏ మాత్రం అట్ట షేక్ కూడా లేదు. రోడ్లు బ్రహ్మాండంగా అదిరింది అనుకో. అంతకుముందు ఎట్టున్నాయి? మా సార్ అడుగుతున్నారు. అంత మునుపా చెప్పాలంటే మా ఆవిడ గర్భంగా ఉంటే డెలివరీ కోసం హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు. అక్కడ గుంతలు గుంటలు ఆడు వల్ల అదురికి అక్కడ రోడ్లలో డెలివరీ అయిపోయింది. హాస్పిటల్ ఖర్చులు మిగిలిపోయినాయి అంట. అవును. వెరీ గుడ్. అందుకే నేను మహానాడికి వెళ్తున్నాను. మీ కడప కాదు, మన కడప. ఓ మన కడప. ఓకేనా? మన కడప. నన్ను కూడా తీసుకెళ్ళి మిస్ అయిపోతాను. వెరీ గుడ్. ఇన్స్పిరేషన్. వెరీ గుడ్. అదే అదే చంద్రన్న పాలన మహత్యం. గతుకుల రోడ్లతో, గుంతల రోడ్లతో నవ యువకులు మోటార్ సైకిల్ మీద వెళుతూ కూడా యాక్సిడెంట్లు అయిపోయినటువంటి దుర్ఘటనల నుండి ఇవాళ తారు రోడ్లు దయ్యమంటూ వెళ్ళిపోతున్న మోటారు వాహనాలు. అది మన చంద్రన్న ఘనత, అది మన చంద్రన్న పాలన వైభవం. జై హో చంద్రన్న. ఇప్పుడు రమణ బృందంతో మిమ్మల్ని అరలించడానికి రాజేష్ గారు